శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తిరాజు. ఫోన్ నెంబర్ 9764639967. సాయంత్రం 6:30 తర్వాత ఈ పేరు గల మహిళ వల్ల మీకు మనశ్శాంతి లేకుండా పోతోంది. ఆ మహిళ ఎవరు, ఏం జరగబోతుంది, అసలు ఆ మహిళ మీ జీవితంలో ఎటువంటి అలజడి సృష్టించబోతుందో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రోజున మీకు మార్చి మాసంలో 18వ తేదీ మంగళవారం తిథి నాడు ఈ రాశి జాతకుల గోచార ఫలితాలు చూస్తే వీరికి అన్ని అంశాలు సాధారణంగానే ఉన్నాయి. అంటే రోజులాగానే వీరి యొక్క జీవితం గడిచిపోతుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా మీరు ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. చాలా కాలం నుంచి ఆ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, కానీ కాస్త ఆలస్యం జరుగుతుంది. అయితే ఈ రోజు ఆ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకోవడంలో మీకు సన్నిహితుల నుంచి, అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా ఫుల్ సపోర్ట్ అనేది లభిస్తుంది. ఈ రాశి వ్యక్తులు ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసి ఉన్నట్లయితే దానికి సంబంధించి ఒక శుభవార్తను కూడా వినబోతున్నారు. అంటే మీరు ఆదాయ మార్గం పెంచుకోవడం కానీ, లేదా వ్యాపారం నూతనంగా పెట్టుబడి పెట్టి ప్రారంభించాలి అనుకుంటే దానికి పరిస్థితులు అనుకూలించడం కానీ, ఇలా ఏదో ఒక మార్పు జరిగి ఆర్థిక పురోగతికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు కానవస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బంగారం కొనుగోలు చేయాలి అనుకునేవారు కావచ్చు, వాహనాలు కొనుగోలు చేయాలి, లేదా ఖరీదైన సామాగ్రి కావచ్చు, లేకపోతే గనక మీరు నూతన గృహ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. గృహ నిర్మాణ పనులు చేపట్టాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఈ రోజున గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు కూడా ఈ రోజున చక్కటి ఉద్యోగ అవకాశాన్ని పొందుకునే సూచన కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రాశి వారి జాతకులు ఈ రోజున సాయంత్రం 6:30 తర్వాత మీ యొక్క మాతృమూర్తి కావచ్చు, లేకపోతే మాతృ సమానురాలు అయినటువంటి వ్యక్తి ద్వారా కావచ్చు మీకు అయితే మేలు జరగబోతుంది. కానీ మీరు వారి మాటలు పెడచెవిన పెట్టి ఈ యొక్క పేరు కలిగిన స్త్రీ యొక్క మాటలను, మాయ మాటలను నమ్ముతారు. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాస్తవాన్ని గ్రహించి మీరు ఈ రోజున తలకిందులు అయిపోతారని చెప్పుకోవచ్చును. మీరు ఆర్ అనే అక్షరం, ఎస్ అనే అక్షరం పేరు కలిగిన స్త్రీ వలన ఈ రోజున అపోహపడతారు. అనుకున్న పనిని చెయ్యలేకపోతారు. చేతి వరకు వచ్చింది, నోటి వరకు అందకుండా అయిపోతుంది. కావున మాతృమూర్తి కావచ్చు, మాతృ సమానురాలు అయినటువంటి స్త్రీ ద్వారా కావచ్చు ఈ రోజున మీ జీవితంలో ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకునే సూచన అయితే కనిపిస్తోంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా తృణప్రాయంగా విడిచిపెట్టేస్తారు. అది కూడా ఈ స్త్రీ మిమ్మల్ని మీ కళ్లకు గంతలు కప్పేస్తోంది. కావున ఈ పేరు కలిగిన స్త్రీతో ఈ రోజున దూరంగా ఉండండి. మీ తల్లి కావచ్చు, తల్లికి సమానమైన స్త్రీ కావచ్చు, అలాంటి వారి వల్ల అవకాశాన్ని పొందుకుంటారు. కావున ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ యొక్క అవకాశం ఎలా ఉంటుందంటే మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందని చెప్పాలి. మీ యొక్క మాతృమూర్తి కావచ్చు, మాతృ సమానురాలు అయిన స్త్రీ కావచ్చు, వారి వల్ల మంచి అవకాశం ఈ రోజు సాయంత్రం 6:30 తర్వాత అందిపుచ్చుకుంటారు. దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. ఈ రోజు తోబుట్టువులను కలుసుకునే అవకాశం మీ యొక్క జీవితంలో కనిపిస్తోంది. పెళ్లయ్యి దూరంగా ఉంటున్న మీ యొక్క తోబుట్టువులను ఈ రోజు కలుసుకోబోతున్నారు. అలాగే మీ యొక్క అన్నదమ్ములతో ఎవరితో అయినా సరే మీకు గొడవలు జరిగి దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజున ఖచ్చితంగా వారితో మీరు మాట్లాడే అవకాశాలున్నాయి. పరిస్థితులు ఆ విధంగా వస్తాయి. ఒక సంఘటన జరుగుతోంది. ఆ సంఘటన ద్వారా ఖచ్చితంగా మీరు వారితో మాట్లాడే అవకాశాలున్నాయి.
అలాగే ఈ రాశి వారు భార్యాభర్తల మధ్య ఇదివరకు గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలు అన్నీ కూడా సమస్య తొలగిపోతుంది. మీ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుని మీ మధ్య ఉన్న బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే ఒక ప్రయత్నం ఈ రోజే మొదలు పెడతారు. అలాగే ఈ రాశి యొక్క జీవితంలో చూస్తే చాలా కాలం నుంచి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించే అవకాశాలు కూడా ఈ రోజున దినఫలాల్లో కనిపిస్తున్నాయి. నూతన వ్యక్తి పరిచయం కూడా ఈ రోజున ఉండబోతోంది. కానీ షూరిటీ సంతకాల విషయంలో మాత్రం తగిన జాగ్రత్త తెలుసుకోండి. పొరపాటుగా ఆలోచించకుండా ఏ పనులు కూడా చేయతో ఫలితంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు ఇలా సాగిపోతుంది. కానీ మీ తల్లి కానీ తల్లి సమానమైన స్త్రీ వలన ఒక అవకాశం పొందుకుంటారు. కానీ ఈ పేరు కలిగిన స్త్రీల వలన కాస్తంత మీరు చిరాకుకు కూడా లోనవుతారు. కావున వారి మాటలు పట్టించుకోవద్దు. వారికి దూరంగా జరిగిపోండి. వారి మాటలు చెవికెక్కించుకునే ప్రయత్నం చేయొద్దు. అయితే ఈ రాశి వారు శివారాధన చేసుకోవడం రీత్యా ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.